ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయం చేస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్పై కేసు నమోదు చేశారు పోలీసులు. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. 3 ఏళ్ల క్రితం జరిగిన అరెస్టు వ్యవహారంపై ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోంది. అప్పట్లో తనను పోలీసులు కొట్టారంటూ ఆయన ఫిర్యాదు చేస్తే మాజీ ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేశారు. పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై కూడా కేసు నమోదైంది. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. కేసులో ఏ3గా వైఎస్ జగన్ పేరును పోలీసులు నమోదు చేశారు. ఏ1గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతి పేరును పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508, 34 ప్రకారం కేసు నమోదు చేశారు. గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసుపై గురువారం సాయంత్రం ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయించడం ద్వారా టీడీపీ ప్రభుత్వ కుట్రలు బయటపడ్డాయి. వైఎస్ జగన్ పై కేసు పెట్టడంపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. రఘురామకృష్ణరాజు గారు జైల్లో ఉండి ఒక రోజు అనుకుంటా అట్లా సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు ఆయన, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. 3 ఏళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ కడుతున్నారంటే మరి ఇవన్నీ ఎర్రబుక్ కేసులు అంటే ఇయే. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్ జగన్ పై కేసు పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అధికారం ఉందని పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు కలిసి ఈ విధంగా కుట్ర చేసి ఏదో భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్ ఫాల్స్ కేసెస్. దురుద్దేశం, రాజకీయ కక్షతోనే వైఎస్ జగన్ పై కేసు పెట్టారని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. రఘురామకృష్ణరాజు మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రిగార్డింగ్ ది ఇంజరీ, దేర్ వాస్ నో టార్చర్ ఇన్ ది కస్టడీ. వారు షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కు పోతున్నప్పుడు వారి కారులోనే పోలీస్ అబ్జెక్షన్ చెప్తున్నా కూడా వాళ్ళని బేఖాతరు చేసి అతను ఒక్కడే విజయవాడ టు హైదరాబాద్ పోయినాడు. అక్కడికి పోయితే ఒక ఇంజరీ ఉంది ఏలుకని చెప్పారు. ఇంకా మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. తనపై కేసు నమోదు చేయడంపై సిఐడి మాజీ డీజీ సునీల్ స్పందించారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఏమనాలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ కేసు సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచిన విషయాన్ని గుర్తు చేశారు. అటు అక్రమ కేసుల తీరుతో కూటమి ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.